హాయ్ ఫ్రెండ్స్. బాలీవుడ్ తారలను అధిగమించి భారత్ క్రికెటర్ దిగ్గజం విరాట్ కోహ్లీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. అలాగే అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన క్రికెటర్గా కొనసాగుతున్నాడు. క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్లను అధిగమించి విరాట్ కోహ్లీ దేశంలో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా నిలిచాడు. కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ 29% పెరిగి 227 మిలియన్లకు చేరుకుంది. అయితే దేశంలోని అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన టాప్ 5 భారతీయ క్రికెటర్లను ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇందులో మొదటిగా హార్దిక్ పాండ్యా. క్రోల్ తాజా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం బ్రాండ్ విలువ పరంగా టాప్ 5 క్రికెటర్లో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఈ నివేదిక ప్రకారం $38 మిలియన్ల విలువతో హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో ఉన్నాడు. ఇక రెండో ప్లేయర్ రోహిత్ శర్మ. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు 5 సార్లు ట్రోఫీని అందించి విజయవంతమైన కెప్టెన్గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ బ్రాండ్ విలువ క్రమంగా పెరుగుతుంది. క్రోల్ నివేదిక ప్రకారం రోహిత్ శర్మ $41 మిలియన్ 4వ స్థానంలో నిలిచాడు. ఇక థర్డ్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్. గాడ్ ఆఫ్ క్రికెట్గా ప్రసిద్ధి చెందిన సచిన్ టెండూల్కర్ $91 మిలియన్ బ్రాండ్ విలువతో 3వ స్థానంలో నిలిచాడు. ఇక ఫోర్త్ ప్లేయర్ ఎంఎస్ ధోని. 3 ఫార్ములలో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ విలువ 95% మిలియన్లకు చేరుకుంది. అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన క్రికెటర్లలో 2వ స్థానంలో నిలిచాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక చివరిగా విరాట్ కోహ్లీ. కేవలం క్రికెటర్ల పరంగానే కాకుండా దేశంలోనే అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. క్రోల్ ప్రస్తుత ర్యాంకింగ్లో భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ $227 మిలియన్ బ్రాండ్ విలువతో ఈ లిస్టులో టాప్లో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా తన హోదాను సుదీర్ఘం చేసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.